హాయ్ మామ, వెల్కమ్ టు మన బేబీ తెలుగు. నేనైతే మామూలు హైప్లో లేను మామ. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసేసాను. దాని రివ్యూ కూడా చేశాను. మన ఛానల్లో పెట్టే క్విక్ రివ్యూ 2 minutes ఉంటుంది. లెంతీగా ఉండదు, షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పా. చూడండి, మామూలు హైప్ కాదు మామ. కాలాలు ఎగరేసుకుని చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని. ఓకేనా? సినిమా సూపర్ గా ఉంటుంది. సరే, అదంతా పక్కన పెట్టేస్తే ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో నాకు ఎవరు నచ్చారు, ఎవరు నచ్చలేదంటే, మాస్క్ మ్యాన్ అయితే ఇంటికి వెళ్ళిపోతే మంచిది అని నాకు అనిపిస్తుంది. ఓకేనా? దమ్ము శ్రీజ చాలా అంటే చాలా ఓవర్ చేసింది. ప్రియాంక డీసెంట్ పర్ఫార్మెన్స్ సూపర్ గా ఆడింది ప్రియా. ఈ రోజు ప్రియాది ఎలాంటి తప్పు లేదు. తనూజ గారైతే మాస్క్ మ్యాన్ తో మాట్లాడిన ప్రతిసారి ఒక హైప్ లోనే ఉన్నారు. తనూజ గారు డీసెంట్ గా మాట్లాడారు. సంజన గారు కావాలనే మాస్క్ మ్యాన్ తో గొడవలు పెట్టుకుంటున్నారా, అలా స్క్రీన్ స్పేస్ కోసం కనపడాలని గొడవలు పెట్టుకుంటున్నారు సంజన గారు. అది కూడా చెప్తాం. షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది. మన రివ్యూ చూడండి. గేమ్ లో రీతక్క, శ్రీజ, ఆశాశైని గారు ఎవరు బాగా ఆడారు, రీతు చేసిన ఓవరి, ఏడ్చిన కుక్క పిల్ల కథ అంతా చెప్తా. ఓకేనా? స్కిప్ చేయకుండా చూడండి. షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది. స్టార్టింగ్ లోనే తనూజ గారికి వచ్చింది. తనూజ గారు వెళ్ళారు రూమ్ లోకి. వెళ్తే ఆమె గేమ్ వచ్చింది. మేనకోడలి లెటరు, చెల్లి ఆడియో, హార్ట్ మిస్టరీ ఉన్న వైట్ టీ షర్ట్ వస్తే ఆమె అయితే లెటర్ తీసుకుంది. ఓకేనా? ప్రతి ఒక్కరికి ఛాన్స్ రావాలి, ఫేర్ ఛాన్స్. అందరూ చాలా ఎమోషన్స్ లో ఉన్నారు అని ఆమె లెటర్ తీసుకున్నప్పుడు నాకైతే సూపర్ అనిపించింది ఆమె లెటర్ తీసుకున్నప్పుడు. ఓకేనా? ఆ తర్వాత బిగ్ బాస్ అడుగుతారు, మీరు టీ షర్ట్ తీసుకోవచ్చుగా అంటే, లేదు సార్, అందరూ బయట చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కూడా ఛాన్స్ రావాలి అని ఆమె లెటర్ తీసుకున్నప్పుడు సెల్యూట్ చేయాలనిపించింది. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ ఏమైంది, తనూజ బాగా ఏడుస్తున్నారయ్యా. ఓకేనా? ఆ తర్వాత సంజన గారు, సుమన్ శెట్టి గారు, శ్రీజ సంచాలకు, సంజన, సుమన్ శెట్టి, ప్రియా, వీళ్ళ ముగ్గురు వచ్చినప్పుడు లిటరలీ చెప్తాం, ఫస్ట్ కొట్టింది అయితే ప్రియా అనే. ఓకేనా? ఫస్ట్ కొట్టింది ప్రియా. సంజన గారి హ్యాండ్ చివరిలో ఉంది, ప్రియా వెళ్ళి ప్రెస్ చేసింది. అప్పుడు శ్రీజ ఫస్ట్ కొట్టింది ఎవరు, సంజన గారు అని చెప్పినప్పుడు, ఆ తర్వాత మళ్ళీ డిసిషన్ చేంజ్ చేసుకుని ప్రియా పేరు చెప్తే, అంత ఫ్యామిలీ ఎమోషన్స్ అందరు వెళ్ళేటప్పుడు ఆ మూమెంట్ లో తను నువ్వు కొట్టలేదని చెప్పి నువ్వే వెళ్ళు అంటే ఫస్ట్ ఎలా వెళ్తుంది ప్రియా? ఇక్కడైతే ప్రియాది ఎలాంటి తప్పు లేదని నాకు అనిపించింది. అప్పుడు ప్రియా కూడా డీసెంట్ గా శ్రీజ చెప్పింది, ఓకే ఈ మూమెంట్ లో నాకైతే వెళ్ళాలని లేదు, నెక్స్ట్ బజర్ ఉంది కదా, ఆ బజర్ కి నేను వెళ్తానని చెప్తే, శ్రీజ సంచాలక నన్ను తప్పు చేయమంటావా అని అంటుంది. ఫస్ట్ సంచాలక తప్పు చేసింది నువ్వేనా కాదా? నీ డెసిషన్ బిగ్ బాస్ కి చెప్పినప్పుడు ఫస్ట్ ప్రియా కొట్టిందని నీకు తెలిసినప్పుడు ఫస్ట్ ప్రియా గారి పేరే చెప్పాలి కదా. అక్కడ సంజన గారు కూడా అదే చెప్పారు. ఫస్ట్ ప్రియా నీ కొట్టిందని నీకు తెలిసినప్పుడు ఫస్ట్ ప్రియా పేరు చెప్పుకుంటే ఇంత ఉండేది కాదు కదా. నాకు ఎవరు వెళ్ళినా పర్వాలేదు, ప్రియాని పంపించండి అన్నా గానీ శ్రీజ అయితే అసలు ఒప్పుకోవట్లేదు, నా డెసిషన్ నేను ఎలా చేంజ్ చేసుకుంటాను అని. బట్ ఇక్కడ ప్రియా అయితే ఒక మాట నోరు జారింది, అనింది శ్రీజాని. ఒక్కసారి తూ అంటకంటే తూ అని 2 సార్లు అంటే బాగుండేది నాకు అనిపించింది. ఓకేనా? నువ్వు ఫస్ట్ డెసిషన్ తీసుకుని ఆ తర్వాత నువ్వు బిగ్ బాస్ చెప్తే బాగుండేది. శ్రీజ చెప్పేసి మళ్ళీ చేంజ్ చేసుకుంటే అట్లా. బట్ లాస్ట్ లో గేమ్ ఆడినప్పుడు శ్రీజ బాగానే ఆడింది, చెప్తున్నా కదా. ఆ తర్వాత రీతుకి హెల్ప్ చేసే విషయంలో అయితే శ్రీజాని మళ్ళీ 3 సార్లు తూ అనాలి. ఓకేనా? ఆ పాయింట్ గురించి కూడా చెప్తాం, స్కిప్ చేయకుండా చూడండి. ఆ తర్వాత హరీష్ అయితే గుడ్, వీళ్ళిద్దరిని కలపాలని చూశాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకోకపోతే డైనింగ్ టేబుల్ దగ్గర గేమ్ పరంగా ప్రియా మీరు కరెక్ట్, సంచాలకులుగా మీరు కరెక్ట్, ఎవరు తప్పు లేదని ఇద్దరిని కలపాలని చూశాడు. చూసావా? దిస్ ఇస్ ద గుడ్. ఆ తర్వాత సంజన గారితో మాట్లాడినప్పుడు, తనూజ గారితో మాట్లాడినప్పుడు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మూవీ చూసా, ఓజ్ ఇస్ ద గంభీర. ఇందులో నాకు గంభీర అనిపించి ఓమి అనిపించాడు. ఓకేనా? అంటే మెయిన్ విలన్ అనిపిస్తున్నాడు. ఉండే కొంది ఇలాగే ఉంటే మన మాస్క్ మ్యాన్ మెయిన్ విలన్ అయ్యా. బిగ్ బాస్ సీజన్ 9 లో అసలే వైల్డ్ కాల్స్ వస్తున్నారు. ఓకేనా? అందులో ఎవరైనా టార్గెట్ చేసి మాస్క్ మ్యాన్ ఇంటికి పోతాడు. మెయిన్ విలన్. నెక్స్ట్ ఆ పాయింట్ కూడా చెప్తాం. మెయిన్ విలన్ హరీష్ ఎక్కడయ్యాడు, ఆ తర్వాత శ్రీజ ఎక్కడయింది. ఆ తర్వాత మార్నింగ్ ఉదయాన్నే బంగారు కోడి పెట్టా సాంగ్ వేశారు. ప్రతి ఒక్కరు డాన్స్ చేస్తున్నారు, సూపర్ గా చేస్తున్నారు డాన్స్. సంజన అండ్ ఆశాశైని గారు మళ్ళీ టీ పౌడర్, వీళ్ళు స్క్రీన్ స్పేస్ కోసం లాస్ట్ వీక్ అదే, ఈ వీక్ అదే. మళ్ళీ ఈసారి నాగార్జున సార్ వస్తే అడుగుదాం, మన ఎవరికి చెప్పొద్దు అని అడుగుదాము, మన గురించి ఎవరికి చెప్పరు అని మళ్ళీ మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు ఎలా కలిసారో కూడా అర్థం కావట్లేదు. ఆ తర్వాత తనుజ గారు పవన్ కళ్యాణ్ చెప్తుంది,
ఆ తర్వాత తనుజ గారు రీతు చెప్తుంది. ఇప్పుడు ఎవరు హెల్ప్ ఎవరిది వాళ్ళు చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు శ్రీజ బట్టలు ఉతికినవి శ్రీజ బట్టలు ఉతుకున్నది, పవన్ కళ్యాణ్ చింపుకునేది పవన్ కళ్యాణ్ చింపుతున్నాడు, నేను బాత్రూమ్ కడుక్కునేది బాత్రూమ్ లో కడుక్కుంటున్నాను. ఇలా మాస్క్ మ్యాన్ కూడా ఆయన పని ఆయన చేసుకోవాలి కదా. హెల్ప్ కావాలంటాడు. ఏంటి అంటే ఇప్పుడు వంట చేసేటప్పుడు అయితే హెల్ప్ అయితే ముఖ్యం. ఓకేనా, ఒక్కరైతే చేయలేరు. ఒక్కరే ఇక్కడ కట్ చేసి ఒక్కరే చేసుకోవడం అదైతే చేయలేరు. అందులో అయితే తనుజ గారు ఆ పాయింట్ అయితే తప్పు. ఓకేనా, ఆ తర్వాత పాయింట్ లో మాస్క్ మ్యాన్ చాలా పెద్ద తప్పు ఉంది. ఆ తర్వాత సుమన్ అండ్ ప్రియా గారు ఇద్దరు బాత్రూమ్స్ లో మాట్లాడుకునేటప్పుడు ప్రియా ఎట్లా ఉంది అన్న, నేను మీరు ఇంకా 2 weeks లో వైట్ గా వచ్చేస్తారన్న అంటే, సుమన్ అన్న అప్పుడు దాకా ఉండాలి కదా అన్న, ఏమన్నా మీరు నామినేషన్స్ లో లేరు కదా అంటే, ఓ నన్ను అంటున్నారా, నేను ఈ వీక్ నామినేషన్స్ లో వెళ్ళిపోతా అని. అక్కడైతే సుమన్ శెట్టి గారి కామెడీ టైమింగ్ అయితే ఎక్సలెంట్ స్వామి. ఆ తర్వాత కూడా ఆయన భరణి గారితో మాట్లాడినప్పుడు ఆ చైన్ విషయంలో సూపర్ అనిపించడయా. ఓకేనా, దాని గురించి ఇప్పుడే మాట్లాడుకుందాం. భరణి గారి దగ్గర చైన్ విషయంలో అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ బసర్ కొట్టేటప్పుడు సంజనా గారినే కొట్టమన్నారు. సంజనా గారు అయితే కొట్టలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనకు ఉంది 10%, బట్ ఆడియో లెటరు అన్ని వస్తాయి. అసలు ఆయనకి 10% ఉంది. ఆయన భరణి గారు బాక్స్ ఓపెన్ చేపిస్తే ఆయన వరకు 45% వస్తుంది. ఆయన చూసుకోవచ్చుంటే భరణి గారు ఓపెన్ చేసినప్పుడు కూడా సూపర్ అనిపించింది. ఎంత పర్సనల్ అయితే ఆయనకి ఎంతో పర్సనల్ అని స్టేజ్ మీద బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధమైన వ్యక్తి ఇక్కడ వీళ్ళ కోసం వీళ్ళకి ఫేర్ ఛాన్స్ వస్తుందని. ఓకేనా, ఇది ఒక మంచి వెకేషన్ లో ఓపెన్ చేద్దాం అనుకున్నా. ఓకే, ఇక్కడ వీళ్ళకి ఒక ఫేర్ ఛాన్స్ వస్తుంది అని వీళ్ళ కోసం ఓపెన్ చేసినప్పుడు నాకైతే సెల్యూట్ చేయాలనిపించింది. ఓకేనా, ఇన్ని రోజు మన రివ్యూ భరణి గారిని వేసుకుంటానే ఉన్నాం అంటే మనకు నచ్చినప్పుడు ఈ రోజు నచ్చారు కాబట్టి నచ్చారనే చెప్తున్నా. ఓకేనా, సూపర్ అనిపించాడు భరణి గారు ఈ రోజు మాత్రం అది ఇచ్చినప్పుడు. బట్ సుమన్ శెట్టి గారు కూడా ఆ తర్వాత ఆయన వెళ్ళి ఆయన లెగ్స్ పట్టుకుని మా సెలిబ్రేషన్ అయ్యే సుమన్ శెట్టి గారు ఆయన క్యారెక్టర్ అయితే సూపర్ అంతే. ఓకేనా, సూపర్ అనిపించారు. నాకు సింగి అక్కడ చెప్పాలనిపించింది ఆ పాయింట్ సూపర్ అంతే. ఆ తర్వాత తనూజాకి మాస్క్ మ్యాన్ కి గొడవ ఏంటంటే, అక్కడ ఇప్పుడు వీళ్ళు తనూజ కోసం ఓనర్స్ అయిపోయారు. మాస్క్ మ్యాన్ టెనెంట్స్ అంటే మీ బానిసలు కాదు అని మళ్ళీ అదే చెప్తున్నాడు. ఓకేనా, అక్కడ పోయినసారి కామనర్స్ అంటే మీ బానిసలు కాదని భరణి గారితో గొడవ అయినప్పుడు అదే చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ తనుజ గారితో గొడవ అయినప్పుడు టెనెంట్స్ అంటే మీ బానిసలు కాదు అని ఇక్కడ చెప్తున్నాడు. బానిసలని అసలు ఎవరు అలా ప్రతిసారి నేను 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 అనేది నిజమైంది. ఫుడ్ పెట్టేది నేను పెట్టాను అనేది. ఓకేనా, ఇట్లాగా నైట్ అయినా క్లీన్ చేసుకున్నారంట. సంజన గారు ఒక బాటిల్ ఉందంట స్వామి, ఆ బాటిల్ తీసి పక్కన పెడితే పోయేగాడికి కిచెన్ మానిటర్ నేను బాటిల్ ఉండటానికి లేదు అని దాని దగ్గర పెద్ద ఇష్యూ చేశాడు. ఒక చిన్న బాటిల్నే తట్టుకోలేకపోయినా ఈయన. పోయినసారి తనుజ గారు ఫుడ్ వండి పెట్టేటప్పుడు మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాగలేవు, ఫుడ్ పెట్టేటప్పుడు అన్నపూర్ణ లాగా పెట్టాలి అని అన్న ఈయన ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ కి ఇంత పెద్ద తగువ పెట్టుకుంటుంటే, అందుకే ఓనర్స్ అందరూ కలిసి మీలో ఎవరికి మాస్క్ మ్యాన్ అంటే హరిత హరీష్ గారు అక్కడ ఉంటా ఇష్టం లేదు కిచెన్ రూమ్ లో అంటే ప్రతి ఒక్కరు మాకు ఇష్టం లేదు అని చెప్పారు. నేనే చెప్తున్నా, అసలు ఆయన బిగ్ బాస్ హౌస్ లో ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటే మాకు ఇష్టం లేదు, ఇలా ఉంటే కష్టం. ప్రతి చిన్నదాన్ని కూడా ఒక చిన్న వాటర్ బాటిల్, ఇప్పుడు ఇదే వాటర్ బాటిల్ అక్కడ చేసి పక్కన పెడితే 30 సెకండ్లు అయిపోయా. ఏం చేస్తున్నారు మీరు? అలాంటప్పుడు మీ కిచెన్ రూమ్ లో వంట కావాల్సి వచ్చినప్పుడు ఒక ఓనర్స్ పిలుచుకున్నారు అంటే సెలబ్రిటీని పిలుచుకున్నారు, అదే ఒక టెనెంట్ పిలుచుకోవచ్చు కదా. మీకు హెల్ప్ చేయడానికి అయితే కావాలి. ఒక చిన్న వాటర్ బాటిల్ సంజనా గారి తీసి వాటర్ బాటిల్ పక్కన పెట్టడానికి ఈయనకి అంత ఇది అయిపోయింది. ఆ తర్వాత ప్రియా గారికి లెటర్ వచ్చింది. ప్రియా లెటర్ తీసుకుంది 40%, వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాసిన లెటర్. చాలా ఎమోషనల్ అనిపించింది ప్రియా లెటర్ కూడా. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు, మీ నాన్నకి నువ్వు ముద్దులు పెట్టేదాన్ని, మీ నాన్న అది మర్చిపోలేకపోతున్నాడు అని మాట్లాడినప్పుడు కూడా సూపర్ అనిపించింది. ఆ తర్వాత సుమన్ గారు అండ్ సంజన గారు ఇద్దరు వెళ్ళి కొట్టినప్పుడు ఇక్కడ దీని గురించి మాట్లాడుకోవాలా. ఫస్ట్ సుమన్ గారు చెప్పారు సంజన గారికి మీరు వెళ్ళి కొట్టండి అని చెప్తే, సంజన గారు అయితే కొట్టలేదు, ఆ ఆగిపోయారు సుమన్ గారి కోసం. నిజమైన గేమర్స్ ఆమె. అట్లా ఫస్ట్ ప్రియా, శ్రీజ, సుమన్ గారు వెళ్ళినప్పుడు సంజన గారు కొట్టారన్నారు, అప్పుడు కొట్టలేదని చెప్పి ఆమె వెనక పంపించారు. ఇక్కడ ఈ పాయింట్ లో కూడా ఈయనకి ఇస్తే ఆడియన్స్ లో మనకు బాగా ప్లస్ అయిద్దని చాలా నీట్ గా సంజన గారు నడిచినట్టు అనిపించింది. ఓకేనా, ఆమె వెళ్ళి కొట్టొచ్చు, సుమన్ శెట్టి గారు చెప్పారు మీరు కొట్టండి అని. అదే పాయింట్ సుమన్ శెట్టి గారు చెప్తున్నారు, ఇక్కడ మీరు ఎవరిని రాంగ్ చేయాలని చూస్తున్నారు, నేను మీకు ఇస్తానని చెప్పాను కదా, మీరు అంత చిన్నగా వస్తే ఎలా అని సుమన్ శెట్టి గారు కొట్టేశారు. ఓకేనా, ఇందులో ఎలాంటి తప్పు లేదు సుమన్ శెట్టి గారు కొట్టడంలో. ఇక్కడ సంజన గారు వాళ్ళ చిన్న పాప కోసం ఏడుస్తున్నారు, ఆమెకి ఫేర్ ఛాన్స్ ఇస్తున్నారు సుమన్ శెట్టి గారు. ఆమె వెళ్లకుండా
ఇది నా డిసిషన్, నేను ఇట్లాగే ఉంటాను. ఇక్కడ ఓన్లీ రాంగ్ చూపించాలని అక్కడ ప్రియా విషయంలో ప్రియాని తీసుకున్నారు కదా, అది కొట్టిన దాంట్లో శ్రీజని ఓన్లీ రాంగ్ చేద్దాం వాళ్ళని, నాకు ఇలా రాలేదు రైట్ చేసుకుందాం అని ఒక ఓవర్ డ్రమాటిక్ డ్రామాలా అనిపించింది సంజన గారు. ఓకేనా, సుమన్ శెట్టి గారికి కూడా అదే అనిపించింది. ఆ తర్వాత బిగ్ బాస్ అయితే ఈరోజు నాకు అస్సలు నచ్చలేస్తాను. ఇప్పుడు సుమన్ శెట్టి గారికి మీరు ఏం ఇస్తామన్నారు, అది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఇస్తామని చెప్పి ఫ్యామిలీ ఫోటో ఇవ్వకుండా మామూలుగా వాళ్ళ ఫాదర్ ఫోటో ఒకటే ఇస్తే ఎలాగా? మీరు ఫ్యామిలీ ఫోటో ఇస్తారనే కదా భరణి గారు ఎక్కడ రివీల్ చేయలేదు. అమ్మ గురువు వాళ్ళిద్దరిది ఆ లాకెట్ లో ఉన్నాయి. ఆయనకి ఏం స్పెషల్ మనకు చెప్పలేదు, దాని స్పెషల్ స్టోరీ కూడా మనకు చెప్పలేదు. ఇది ఒక మంచి అకేషన్ ఓపెన్ చేద్దాం అనుకున్నాడు, అంతే వాళ్ళ కోసం ఓపెన్ చేశాడు. అంత చేసిన ఆయన మీరు ఫ్యామిలీ ఫోటో పంపిపోతే ఎంత ఫీల్ అయిపోతారు? ఓకేనా, సుమన్ శెట్టి గారు లిటరలీ భరణి గారు లెగ్స్ పట్టుకున్నారు. అది ఇక్కడ వెళ్తే గూస్ బంప్స్ వచ్చినాయి. సుమన్ శెట్టి మనసులో ఏమి పెట్టుకోడయా, నేను చెప్తాను కదా, నేను సుమన్ శెట్టి గారి టీఆర్ అంటారు, అది కాదు ఏది కాదు. నాకు ఇక్కడ ఏది అనిపిస్తే ఇక్కడ నచ్చితే వాళ్ళ గురించి పొగడతా. మొన్నటిదాకా భరణి గారు నచ్చలా, ఈ రోజు నచ్చారు పొగిడాను, అంతేనా కదా. ఒకరిని పైకి లేపేది ఒకరిని తగ్గించేది ఏమీ ఉండదు. మనకు నచ్చితే నచ్చారని చెప్తాం, ఇక్కడ నచ్చపోతే నచ్చలేదని చెప్తాం. ఓకేనా, ఫ్యామిలీ పిక్ పంపిస్తానని పంపిలా, టూ వర్స్ట్ అయ్యా. ఆ తర్వాత గేమ్ అయ్యా, రీతు శ్రీజ అండ్ ఆశా శని గారి గేమ్ లో నేను చెప్తున్నా కదా, శ్రీజ సూపర్ గా ఆడింది, ఆడలేదని నేను ఎక్కడా చెప్పను. ఆడిన శ్రీజ 3 balls ప్రతిసారి బాల్ తనే పట్టుకుంటుంది. తను ఓడిపోతానని తెలిసినప్పుడు ఇండివిజువల్ గేమ్ ఆడాల్సింది శ్రీజ. ఓడినా గెలిచినా నువ్వు చచ్చినా, ఓకేనా, నువ్వు చనిపోయినా నీ కోసం నువ్వు చచ్చిపోవు. నువ్వు ఆడాలా, గెలవాలా, పడాలా, లేవాలా. నువ్వు ఓడిపోతున్నావు అని తెలిసి, రీతు గెలసద్దని తెలిసి నువ్వు ఆశా గారు ఇద్దరు కలిసి ఆడి ఆ పిల్ల మీద, అదైతే పెద్ద తప్పు. ఓకేనా, ఆ తర్వాత ఈ గేమ్ లో అయితే రీతు ఎక్కడ బ్యాడ్ వర్డ్స్ అయితే యూజ్ చేయలేదు. నీలాగా నేను బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయను ఒకసారి అన్నావు. ఆ తర్వాత రాముకి పోయినసారి హెల్ప్ చేస్తానని ఈసారి హెల్ప్ చేయలేదు, నువ్వు నీలాగా బ్యాడ్ బిహేవియర్ కాదు నాది అని అన్నావు. ఓకే, అంతే. నువ్వు రీతు గేమ్ అయితే బాగా ఆడింది. గేమ్ అయిపోయిన దాకా రీతు అయితే ఏడవలేదు. ఓకేనా, గేమ్ అయిపోయిన తర్వాత ఆశా గారు విన్ అని చెప్పిన తర్వాత అప్పటికప్పుడు రీతిలో మహానటి వచ్చేసింది. ఓకేనా, నువ్వు ఎమోషన్స్ వస్తే ఎప్పుడు ఆపుకోకూడదు. ఆ క్షణంలో అన్నప్పుడు అప్పుడే నువ్వు ఆర్గ్యూ చేయాలి, చేసావు. బట్ గేమ్ అయిపోయిన తర్వాత ఓవర్ డ్రమాటిక్ డ్రామా, నేను ఎప్పుడైనా ప్రతి ఒక్క రీతు రోజు ఎపిసోడ్ లో ఏడవకుండా ఏ రోజైనా ఉందా? ఏడ్చినప్పుడల్లా మన పవన్ కళ్యాణ్ ఓదారుస్తాడు, డెమోన్ పవన్ ఓదారుస్తాడు, అందరు వెళ్ళి ఓదారుస్తా ఉంటారు. అసలు ఏడ్చేటప్పుడు కూడా మాట బయటికి రాకుండా ఏడస్తుంది. అసలు అర్థమే కదా ఎందుకు ఏడస్తుందో కూడా. అవునా కదా, నాకైతే శ్రీజ అయితే నచ్చలేదు ఆ పాయింట్ లో. ఎందుకంటే రీతు ఈ రోజు ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయలేదు. నువ్వు ఓడిపోతున్నప్పుడు, శ్రీజ ఓడిపోతుందని తెలిసినప్పుడు ఆశా శని గారికి ఆడటం కూడా నచ్చలేదు. అంటే నీ గేమ్ నువ్వు ఆడాలా. ఓకేనా, ఆ తర్వాత సుమన్ శెట్టి గారు లిటరలీ నచ్చారు స్వామి. భరణి గారు లెగ్స్ పట్టుకున్నప్పుడు మాత్రం తోపు కంటెస్టెంట్. మాస్క్ మ్యాన్ అయితే కష్టం స్వామి, ప్రతి చిన్నదానికి ఒక వాటర్ బాటిల్ పక్కన పెట్టేదానికి కూడా గట్టిగా చేస్తున్నాడు. ఓకేనా, ఇంకెవరి గురించి మర్చిపోయా, ఇంకెవరి గురించి లిటరలీ అందరి గురించి చెప్పాను అనుకుంటున్నా. మీకు ఈ వీడియోలో ఎవరు నచ్చారు? తనూజ గారు నచ్చారా, భరణి గారు నచ్చారా, సుమన్ శెట్టి గారు నచ్చారా? ఓకేనా, మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ లో తెలపండి. మన ఈ రివ్యూలో మీకు ఏ పాయింట్ నచ్చలేదో కూడా చెప్పండి. నాకైతే ఈరోజు వరస్ట్ అయితే శ్రీజ, బెస్ట్ అయితే కొంతమంది ఉన్నారు. సరే, ఒకరి పేరు చెప్పాలంటే సుమన్ శెట్టి గారు బెస్ట్. ఓకేనా, ఇలాంటి క్విక్ రివ్యూస్, ప్రోమో రివ్యూస్, బిగ్ బాస్ రివ్యూస్, అనాలిసిస్ అన్ని కావాలంటే మన ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో మీకు ఎవరు నచ్చారు? ఓకేనా, కింద ఇది అప్లోడ్ చేయకముందు ఓజిత గంభీర మూవీ రివ్యూ చేసా, పవన్ కళ్యాణ్ రివ్యూ ఒక హైప్ లో ఉంటుంది. క్విక్ రివ్యూ ఎక్కువసేపు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు.